త్రినయిని సీరియల్ చేసే సమయంలో మొదలైన చందు పవిత్రల పరిచయం గాఢమైన అనుబంధానికి దారితీసింది. అప్పటి నుంచి భార్య శిల్పను దూరం పెడుతూ వచ్చాడు చందు. భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. శిల్ప అన్నింటినీ భరించింది, కానీ భర్త నుంచి విడిపోవడానికి మాత్రం ఒప్పుకోలేదు. తాను విడాకులు ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది. దాదాపు 4 ఏళ్లుగా ఇద్దరి మధ్య మాటలు లేవు. చనిపోయే ముందు రోజు కూడా తనతో మాట్లాడలేదని, అయినా కానీ వంట చేసి పెట్టా అన్నారు చంద్రకాంత్ భార్య శిల్ప. 6:45 to 7 మధ్యలో వచ్చాడనమాట. వచ్చిన తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఇంటికి ఫోర్సబుల్గా. అక్క అన్నం లోపల పడుకోబెట్టు అనేసి అని అన్నారు. పడుకోబెట్టు అని అంటే నేనేం చేశానంటే లోపలికి రమ్మను అనేసి అని అంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడనమాట. అంటే ఇంటెన్షనల్లీ నాతో మాట్లాడడం ఇష్టం లేదు. నేను మాట్లాడి డిస్టర్బ్ చేయడం కంటే నేను సైలెంట్గా ఉంటే తను తొందరగా ఫాస్ట్ రికవరీ అవుతాడేమో అన్న ఆశకి సైలెంట్గా ఉండి సరే పడుకోమను, మీరు చూసుకోండి అనేసి అని అన్నాను. లంచ్ ప్రిపేర్ చేశాను, తిన్నాడు, లంచ్ చేశాడు. ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటికి తన ఫ్లాట్కి వెళ్ళి తన బట్టలు అవన్నీ తీసుకొచ్చేసాడు. చందు బట్టలన్నీ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఆ నైట్ కూడా ఇంట్లో లేడు. అది తీసుకొచ్చినప్పటి నుంచి నైట్ ఏ రోజు లేడు ఇంట్లో. త్రినయిని సీరియల్ వల్లనే ఇద్దరూ కలిశారు. అప్పుడు సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన ఇద్దరూ కలిసి రీల్స్ చేసేవారన్నారు. మొదట్లో తనకు అనుమానం రాలేదని, వారి రిలేషన్ బయటపడేసరికి పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు శిల్ప. పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి ఎలా పరిచయము అంటే త్రినేని సీరియల్. త్రినేనిలో ఇద్దరు అక్క తమ్ముడు క్యారెక్టర్ చేశారు, సిస్టర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అంటే నేను రీల్స్ చూసేదాన్ని స్టార్టింగ్లో. అంటే టీం అందరూ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు కపుల్ రీల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫీల్డ్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు కదా అనేసి అని అనుకున్నాను. కానీ ఆ ఫ్రెండ్లీ కాదు అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక 1 year పైన పట్టింది తెలియడానికి. సో ఆల్మోస్ట్ మేము 11 years ట్రావెల్ చేసాము రిలేషన్షిప్లో. ట్రావెల్ చేసాము అంటే ఫ్రెండ్గా చాలా ఎలాంటి విషయాలైనా మేము ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం, ఒకరికొకరు ఏదన్నా ఫైనాన్షియల్గా కానీ ఏదున్నా సరే. చంద్రకాంత్ మరణాన్ని వారి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన డిప్రెషన్లోనే చనిపోయాడని ఆవేదనతో చెప్తున్నారు. కొన్ని రోజులు ఆగితే అన్నీ కుదుట పడతాయని చెప్పినా వినలేదని వాపోతున్నారు. కొంచెం డిప్రెషన్లో అయిండు. ఆ డిప్రెషన్లో అయిపోయిన తర్వాత మేమే కొంచెం సంజాన్సన్ ట్రై చేశాను. బ్రదర్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోరా, డిప్రెషన్ వద్దు, అయిపోయింది కదా, పవిత్రని ఏం తేలేమో, అయిపోయింది కదా, సో దాన్ని కొంచెం నువ్వు ఓవర్కమ్ చేసుకొని 1-2 months రెస్ట్ తీసుకొని దాని తర్వాత విల్ ప్లాన్, నేను చెప్తాను, ఐఎమ్ దేర్, అది ఎల్డర్ బ్రదర్, నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పాను. ఆ నైట్ వాడు వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్గా వస్తాడులే, యాజ్ యూజువల్ అని అనుకున్నాను తప్ప ఇది ఇలా వెళ్ళి ఇలా హ్యాంగ్ చేసుకుంటాడని మాత్రం అనుకోలేదండి.